దేవుడు మానవులకి ఏ ఏ వరములు ఇస్తున్నాడు? దేవుడు వరం ఇచ్చేవాడు. మానవుడు ఏ వరములు అడుగుతున్నాడు? ఎవరికి దేవుడు వరములు ఇస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము వరమిచ్చువాడు. దేవుడు మనకి వరమిచ్చువాడుగా ఉన్నాడు. అయితే దేవుడు కొన్ని వాగ్దానాలు మనకు చేశారు. ఆ వాగ్దానాలు చూద్దాం. అయితే దేవుడు వరమిచ్చువాడుగా ఉన్నాడు. ఎవరెవరికి వరములు ఇస్తున్నాడు? దేవుడు ఏ వరములు ఇస్తున్నాడు? మొదటిగా కీర్తనలో 27వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. దావీదు గారు ఒక వరం అడుగుతున్నాడంట, దాన్ని వెతుకుచున్నారంట. అంటే మానవుడు దేవుణ్ణి వరము అడగాలి, దానిని వెతకాలి. అడగటం వేరు, వెతకటం వేరు. అడిగి ఊరుకోవడం కాదు, కానీ మనం అడిగిన దాన్ని దేవుడు ఇస్తున్నాడా లేదా అన్నది వెతికి వెతికి దాన్ని మనం దేవుడిచ్చి వరమును మనం సంపాదించుకోవాలి. అయితే అపోస్తలులు రాసిన కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవుడు మొట్టమొదటిగా ఒక విశ్వాసికి, అంటే ఎవరైతే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు ప్రభు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఎవరైతే బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వస్తారో వారికి దేవుడు పరిశుద్ధాత్మ వరమును ఇచ్చారు. అంటే దేవుడు వరమును మానవులకు ఇచ్చారు. అయితే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మనం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అంటే రెండో వరం ఏంటంటే నిత్య జీవము. పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం నుంచి తప్పించడమే కాకుండా మరి అలాగే నిత్య జీవమును దేవుడు అనుగ్రహించాడు. ఇందాక వచ్చిన చూసాం మనం, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం పొందినప్పుడు పాప క్షమాపణ జరగడమే కాకుండా పరిశుద్ధాత్మ అన్న వరం కూడా ఇచ్చారు. అలాగే మరణం నుండి తప్పించడమే కాకుండా నిత్య జీవమును కూడా దేవుడు మనకు వరముగా అనుగ్రహించారు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. మీరు ప్రేమ కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన వరములను నేను మీకు ఇస్తాను. అయితే మీరు ఆసక్తితో ఆపేక్షించుడి. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, మారు మనసు పొందమంటున్నారు, పాప క్షమాపణ మనం బాప్తిసం తీసుకోవాలని దేవుడు కోరుతున్నారు, పాపం నుండి పాపం నుండి తప్పించబడాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఇవి మనం ఆశించినట్లయితే, మారు మనసు పొంది పాపం నుంచి మనం వేరు చేయాలంటే దేవుడు ప్రేమ కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మను వరమును దేవుడు ఇస్తున్నాడు, నిత్య జీవమును వరమును ఇస్తున్నారు, ఆత్మ సంబంధమైన వరములను కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే ఆత్మ సంబంధమైన వరములను మనం చూద్దాం. ఆత్మ సంబంధమైన వరములు ఏంటి? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుతాలు చేసే శక్తి అదొక వరము, ప్రవచించే వరము, మరియు వివేచన వరము, నానా విధముల భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థము చెప్పే వరము. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వరములు దేవుడు మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే మానవుడు ఏమి చేయాలి? యెహోవా యొద్ద ఒక వరము అడగాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, మరణం నుంచి తప్పించబడాలి. వీటన్నిటి గురించి ఏ మానవుడైతే శ్రద్ధ తీసుకుంటాడో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామంలో బాప్తిసం పొందుతారో వారికి మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధాత్మ వరమును ఇస్తున్నారు. రెండోది, మరణం నుంచి తప్పించారు కాబట్టి నిత్య జీవం అనే వరం ఇస్తున్నారు. అదే కాకుండా మరి ఆత్మ సంబంధమైన వరములు కూడా దేవుడు మనకు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారు. కానీ మానవుడు మాత్రం ఆసక్తికి మాత్రం కనపరచట్లే. ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ప్రేమ కలుగుటకు ప్రయాసపడతారో, పాపం నుంచి విడిపించబడతారో వారికి దేవుడు ఆత్మ సంబంధమైన వరములు ఇస్తానని వాగ్దానం చేశారు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు
ఎదురు చూచుచున్నారు. ఈ వాక్యం చొప్పున ఎవరైతే లోపము లేక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తారో వారికి దేవుడు ఆత్మ సంబంధమైన వరములను ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. కాబట్టి దేవుడు మనకి ఈరోజు ఏం వాగ్దానం చేశారు? ఆత్మ సంబంధమైన వరములను, పరిశుద్ధాత్మ వరమును, నిత్య జీవం అన్న వరమును ఇవ్వడానికి దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. కాబట్టి ఈ వాగ్దానాలని మనం పొందుకోవాలి. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాటని మనం సంపాదించుకోవాలి. ఒక తండ్రి కుమారుడికి మాట ఇస్తాడు, నువ్వు ఈ పరీక్షల్లో పాస్ అయితే, లేదంటే నువ్వు ఈ పని చేస్తే నేను నీకు ఈ మేలు చేస్తానని తండ్రి మాటిస్తాడు. అయితే ఆ మేలు సంపాదించుకోవాల్సిన బాధ్యత కుమారుడిది. తండ్రికి ఇష్టం వచ్చిన పని చేయాలి, తండ్రికి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవాలి. అప్పుడు ఆ కుమారుడికి తండ్రి ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. కాబట్టి మన పరమ తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేశారు, మనకు మాట ఇచ్చారు, మీకు వరములను ఇస్తానని మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటను, ఆ వరమును పొందుకోవడం మానవుని యొక్క లక్ష్యము. ఎవరైతే ఈ లక్ష్యాన్ని గురిగా పెట్టుకొని దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని పట్ల వరం అడుగుతారో, ఆ వరమును ఎదుగుతారో వారికి దేవుడు వరములను ఇస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడి మాటలను దీవించును గాక. దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన వరములను మనలో, మన కుటుంబంలో ఉన్న ప్రతి వారి పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు.